హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మరొక సమాచారంతో మరలా మీ ముందుకు వచ్చాను. ఈ సమాచారం మనకి టీఎస్ లా సెట్ అండ్ పీజీ ఎల్సెట్ 2020 అడ్మిషన్కి సంబంధించింది. మనకి మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మనకి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వెబ్సైట్లో పొందుపరిచారు. మనకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మరి ఎవరెవరికి ఉంటుంది, ఇంకా ఇదే ఫైనల్ ఫేజ్ అని కూడా చెప్పారు. సెకండ్ అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ కామన్సెస్ ఫ్రమ్ 22/1/2021 మనం స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఇంతవరకు ఇంకా ఎవరైనా సరే మరి లా సెట్ కౌన్సిలింగ్ కానీ సర్టిఫికేషన్ కానీ అటెండ్ కాకుండా ఉన్నట్లయితే వాళ్ళకి ఇది ఒక అవకాశం అని చెప్పొచ్చు. మరి నెక్స్ట్ కౌన్సిలింగ్ ఉంటుందో ఉండదో కూడా తెలియదు. కాబట్టి ఇంకా ఎవరైనా కౌన్సిలింగ్కి అటెండ్ కాకుండా సర్టిఫికేషన్ చేసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా ఈ కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్లయితే మరి కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, మరి ఏ విధంగా మనకు సర్టిఫికేషన్ ఆన్లైన్లో చేసుకోవాలి, ఇంకా కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి లా పీజీ కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, 3 ఇయర్ డిగ్రీ కోర్సు 3 ఇయర్ లా కోర్సు కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, 5 ఇయర్ లా కోర్సు కాలేజెస్ ఎక్కడ ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ గురించి తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా అభ్యాసం సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్, అడ్మిషన్ నోటిఫికేషన్స్, అదేవిధంగా స్కీమ్స్ ఇన్ఫర్మేషన్, ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డీటెయిల్స్ చూసుకుందాం. చూస్తున్న అయితే అఫీషియల్ వెబ్సైట్ టీఎస్ లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ 2020 అడ్మిషన్స్, తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మనకు సెకండ్ పేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది. ముందుగా మనం డీటెయిల్ నోటిఫికేషన్ చూసుకుందాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ డీటెయిల్ నోటిఫికేషన్ మన సెకండ్ పేజ్ సంబంధించింది. ఇక్కడ మనకి ఎవరైనా సరే మరి లా సెట్ రాసి ఇంకా ఇంతవరకు అయినా మరి కౌన్సిలింగ్ అటెండ్ కాకపోయినా, లేకపోతే వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక క్యాన్సిల్ చేసుకున్నా కూడా, లేదు అంటే ఫస్ట్ ఫేజ్లో సీట్లో రిపోర్టింగ్ చేసిన వేరే కాలేజ్ కావాలనుకునే వాళ్ళు కూడా డైరెక్ట్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఇంతవరకు ఎవరైతే సర్టిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సర్టిఫికేషన్ అప్లై చేసుకోవాలి. మనకు వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత మనకు వెబ్ కౌన్సిలింగ్ అయితే మన వెబ్ ఆప్షన్స్ 29 నుంచి మనకి స్టార్ట్ అవుతున్నాయి. సో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇది మనకి ఇచ్చిన నోటిఫికేషన్ వాళ్ళైతే మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే 26 నుంచి 22 జనవరి 2021 టు 26 జనవరి 2020 వరకు మధ్యలో మనము ఖచ్చితంగా 800 రూపీస్ ఓపెన్ వాళ్ళు, బీసీ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ సర్టిఫికేషన్ కోసం. ఇక 500 రూపీస్ అయితేనేమో ఎస్సీ ఎస్టీ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. మనం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డైరెక్ట్గా ఆన్లైన్లోనే పే చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇది ఇక్కడ ఇచ్చారు డేట్ జాబ్ చూసుకోండి. 22 జనవరి 2021 టు 26 జనవరి 2021 మనకి ఇది సర్టిఫికేషన్ సంబంధించిన డేట్స్. మనకు వెబ్ కౌన్సిలింగ్ అయితే వెబ్ ఆప్షన్స్ 29/1/2020 స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ చూడండి ఎవరెవరు పాల్గొనవచ్చు అని ఇక్కడ హూ షుడ్ పార్టిసిపేట్ ఇన్ పేజ్ 2 అని ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటే మీరు చదువుకుంటే మీరే చూసుకోవచ్చు ఒకసారి. ఇక్కడ మనకు షెడ్యూల్ ఫర్ టీఎస్ లా సెట్, టీఎస్ పీజీ సెట్ 2020 అడ్మిషన్ ఇచ్చారు. సీరియల్ నెంబర్, ఈవెంట్ షెడ్యూల్ ఇక్కడ చూసుకోండి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కానర్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ యాజ్ పర్ గైడ్ లైన్స్ అని చెప్పినారు. 22/1/2021 నుంచి 26/1/2021 డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అంటే మనకి సెకండ్ పేజ్లో సర్టిఫికేషన్ ఎవరు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరి యొక్క డిస్ప్లే చేస్తారు ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో 28/1/2021. ఇక వెబ్ ఆప్షన్స్ పేజ్కు సంబంధించి మనకి 29/1/2021 నుంచి 30/1/2021 అంటే 2 రోజులు టైం ఇచ్చారు. ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ పేజ్ 2 31/1/2021 ఇచ్చారు. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్ట్ క్యాండిడేట్స్ విల్ అంటే మనకి ఇక్కడ చూసినట్లయితే వెబ్సైట్లో మనకి కౌన్సిలింగ్ సంబంధించిన సీట్ ఎలిమెంట్ డీటెయిల్స్ అయితే పేజ్ 2 సంబంధించి 3/2/2021 రోజు మనకి ఫిబ్రవరి 3 రోజు మనకు వెబ్సైట్లో పెడతారు. ఆ తర్వాత కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి మనము 4/2/2021 టు 9/2/2021 చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సిలబస్ 6 ఉంటే మనం కాలేజీకి వెళ్ళి ఖచ్చితంగా మనము ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు తీసుకెళ్ళి మరి మనం ఖచ్చితంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో స్కాలర్షిప్ రాని విద్యార్థులు అయితే మనం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. ఎంత ఫీ అనేది కూడా మన వెబ్సైట్లో మనకు వచ్చిన కాలేజీని బట్టి చూపిస్తుంది. కాలేజ్ చేంజ్ అయిపోతుంది, జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని చూడాల్సి మీకు ఒకసారి జాగ్రత్తగా ఇవన్నీ చూసుకొని ఇక్కడ మనకి ఏం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలంటే స్కాన్ చేసి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ, అదేవిధంగా మైగ్రేషన్ సర్టిఫికేటు, బోనఫైడ్ సర్టిఫికేట్స్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేట్ లేని అయితేనేమో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. టీసీ కూడా చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. సో ఇక మనం ఇక్కడ కేటగిరీ కూడా ఇచ్చారు ఎంత సీట్లు ఉన్నాయని కూడా. ఇవి వచ్చేసి మనకి ఎవరికి అంటే టీఎస్డబ్ల్యూఆర్ లా కాలేజ్ ఫర్ ఉమెన్ అంటే
మనకి ఈ సంవత్సరం నుంచి కొత్తగా గట్కేసర్లో మనకి ఉమెన్స్ సంబంధించిన లా కాలేజ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు ఓన్లీ ఉమెన్స్కే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఇక్కడ బీసీకి ఓసీకి కూడా కొన్ని సీట్లు ఉన్నాయి. టోటల్గా మనకి చూసినట్లయితే 100 సీట్స్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూసినట్లయితే జాగ్రత్తగా చూసుకోండి. సో ఇవన్నీ కూడా ఉమెన్స్కి మనకి కేటాయించారు కాబట్టి ఉమెన్స్ డైరెక్ట్గా ఈ కాలేజ్ ఆప్షన్లో పెట్టుకుంటే వాళ్ళకి వచ్చేస్తుంది. అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. సో నెక్స్ట్ మీరు చూసినట్లయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మరి ఇక్కడ చూడండి సార్, స్టెప్స్ 2 ఫాలో ఉన్నారు. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, తర్వాత క్రియేట్ లాగిన్, తర్వాత పే ప్రాసెసింగ్ ఫీ, తర్వాత అప్లోడ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ప్రిలిమినరీ ఆన్లైన్ వెరిఫికేషన్, ఎక్సర్సైజ్ వెబ్ ఆప్షన్స్, సీట్ అలాట్మెంట్, ఆన్లైన్ డౌన్లోడ్ ఫీ పేమెంట్ జాయినింగ్ రిపోర్ట్ టు ద అలాటెడ్ కాలేజ్ ఇక్కడ ఇచ్చారు. తర్వాత వెరిఫికేషన్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఎట్ ద అలాటెడ్ కాలేజ్, రిసీవ్ అలాట్మెంట్ ఆర్డర్ ఎట్ ద కాలేజ్. ఇవన్నీ కూడా మనకు ప్రాసెస్ అండి. ఇక మనకి సంబంధించి ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ LLB 3 years సంబంధించిన కాలేజెస్ ఉన్నాయి. నేను క్లిక్ చేస్తున్నాను. ఇక ఈ LLBకి సంబంధించిన 3 years సంబంధించిన కాలేజెస్ లిస్ట్ ఇది. తర్వాత 5 years సంబంధించిన కాలేజెస్ లిస్ట్ ఇది. LLB ఇంటర్మీడియట్ తర్వాత 5 years ఉంటుంది, డిగ్రీ తర్వాత 3 years ఉంటుంది. ఇది మనకి ఇంటర్మీడియట్ అంటే 5 years సంబంధించిన లా కోర్సెస్ ఎక్కడ ఉన్నాయని చూపిస్తుంది. తర్వాత మీరు చూసినట్లయితే LLM కాలేజ్ అంటే లా చేసి మళ్ళీ PG లా చేయాలనుకున్న వాళ్ళకి ఇది కూడా ఉన్నాయండి. ఇక్కడ 2 years ఉంటుంది. ఇవి ఇక్కడ కాలేజ్ చూపిస్తున్నారు. ఇక మనకి ఆన్లైన్లో సర్టిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేషన్ అన్నారు. ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబరు, ఎంటర్ ర్యాంక్ ఉంది కదా, ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ అంటే ఓపెన్ అయిపోతుంది. సో సర్టిఫికేట్స్ అన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసి ఉంటుంది. మన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందండి. సో నేను డిస్క్రిప్షన్లో మీకు ఇక్కడ అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ నోటిఫికేషన్ సెకండ్ పేజ్ సంబంధించిన ఇస్తాను. అదేవిధంగా LLB 3rd year డిగ్రీ కాలేజెస్, LLB 5 year డిగ్రీ కాలేజెస్ లిస్టు, అదేవిధంగా LLM 2 year డిగ్రీ కాలేజ్ లిస్టు, ఆన్లైన్ సర్టిఫికేట్స్ సంబంధించిన లింక్ ఇస్తాను. క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. ప్రతి ఒక్కరు షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త సందర్భంలోకి వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.